హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటంటే మనకి మైగ్రేట్. ఓకే, సో ఈ మైగ్రేట్ అనే ఆప్షన్ ఎందుకంటే బేసికల్గా మనం అజూర్ సినాప్స్ అనలిటిక్స్ డెడికేటెడ్ సీక్వెల్ లో మనకి రకరకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అంటే నథింగ్ బట్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం టేబుల్స్, వ్యూస్, ప్రొసీజర్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఏదైతే మీరు ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్స్ని మీరు మైగ్రేట్ చేసుకోవాలనుకుంటే సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్కి మనకి ఇక్కడ మైగ్రేట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. అంటే ఇది చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఇక్కడ కొంచెం ఈజీ నావిగేషన్లో మైక్రోసాఫ్ట్ అయితే ఒక ఆప్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ మైగ్రేట్ మీద క్లిక్ చేయగానే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో డేటా మోడల్, సో డాక్ ఫ్యాక్ట్ ఫైల్ ప్రివ్యూ అనమాట. ఓకే, సో అజూర్ అనాలిసిస్ డేటా మోడల్స్ని ఫ్యాబ్రిక్ సెమాంటిక్ మోడల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ డాక్ ఫ్యాక్ట్ ఫైల్ అంటే డేటా టైర్ అప్లికేషన్ ప్యాకేజ్ అనమాట. ఓకే, సో చూడండి, డేటా టైర్ అప్లికేషన్ ప్యాకేజ్ మనం ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే మనకి ఆబ్జెక్ట్స్ అనేది ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అది ఏంటి అనేది కూడా మనం అయితే ప్రాక్టికల్గా రైట్ అండర్స్టాండ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈఎంపి డేటా అండ్ టెంప్ డేటా. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ మెటా డేటా నేనైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్కి మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత ఫర్దర్గా డేటా అనేది ఎలా ఫుల్ చేయాలి అనేది రైట్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి డాక్ ఫ్యాక్ట్ ఫైల్ కావాలి. ఓకే, సో ఈ ఫ్యాక్ట్ ఫైల్ అనేది కావాలన్నమాట. కానీ అది చేయాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఉంటుంది. అది కూడా రకరకాలుగా చేయొచ్చు. బట్ కొంతమంది అజూర్ డేవాప్స్ నుంచి చేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా. బట్ నేను సీక్వెల్ సర్వర్ మెయింటెనెన్స్ స్టూడియో ద్వారా చేయొచ్చు అని చెప్పారు, కానీ ఇక్కడ మీరు అదైతే సపోర్ట్ చేయడం లేదన్నమాట. చూడండి, ఇక్కడ కూడా సో టాస్క్ ఆప్షన్ లేదనమాట. ఓకే, దాని ద్వారా మాత్రమే మనమైతే ఆ డాక్ ఫ్యాక్ట్ ఫైల్ అనేది జనరేట్ చేయొచ్చు. బట్ ఫర్ టైమింగ్ జనరేట్ స్క్రిప్ట్స్ అనేవి ఉందన్నమాట ఇక్కడ. సో ఈ ఆప్షన్ మీ అందరికీ తెలిసే, ఏదైతే మనకి డీడీఎల్ కమాండ్స్ ఉందో ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా మనకైతే జనరేట్ చేసింది. లోడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఏమేమి కావాలి. సో నాకైతే రెండు టేబుల్స్ మాత్రమే కావాలి. సో నెక్స్ట్, సో సేవ్ టు క్లిప్, నెక్స్ట్, నెక్స్ట్, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. సో ఇదేంటి, సో ఆ టేబుల్స్ యొక్క మెటా డేటా మొత్తాన్ని స్క్రిప్ట్ జనరేట్ చేసి ఆ స్క్రిప్ట్ మనం సో వాడిక ఫ్యాబ్రిక్ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం సో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం తప్పించాము జనరేట్ స్క్రిప్ట్స్. ఇక్కడ మిస్టేక్ ఇచ్చింది నాకు తెలిసి. ఓకే, ఐ థింక్ క్లిప్బోర్డ్ ఇచ్చిన ఇది వాళ్ళ ఓపెన్ న్యూ క్వెరీ. సారీ గైస్. ఓకే, సారీ బై మిస్టేక్. ఆఫ్ కోర్స్ ఎక్కువ టైం తీసుకోదండి. ఓకే, సో ఇది ఒక స్టెప్ అయితే మనకి ఓకే రన్ అయింది ఆల్మోస్ట్. ఓకే, సక్సెస్. చూస్తారు కదా, మనకైతే స్క్రిప్ట్స్ సో వచ్చినాయి అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ స్క్రిప్ట్స్ డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేర్ హౌస్ క్రియేట్ చేస్తాను మీకు చూపిద్దామని. ఓకే, సో ఇట్ ఈస్ వేర్ హౌస్ టెస్ట్. ఓకే, టెస్ట్ 1 అని ఇచ్చాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది స్క్రిప్ట్. ఓకే,
అవుతుంది. సో న్యూ ఎస్క్యూఎల్ క్వెరీ తీసుకుందాం. సో నేనైతే కాపీ చేశాను అనమాట, చూడొచ్చు. సో రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ సంథింగ్. ఓకే, మనకైతే ఎర్రర్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఏదైతే స్క్రిప్ట్ జనరేట్ చేసామో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేస్తే నాకైతే ఎర్రర్స్ వస్తాయి. అంటే మనకి డాక్ ప్యాక్ ఫైల్ ఉంటే మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో త్రూ ఇక్కడ మైగ్రేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని ద్వారా చేయొచ్చు. బట్ నాకైతే ఇది ఎలా జనరేట్ చేయాలనేది సో ఐడియా రాలేదన్నమాట. సో అందువల్ల ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో ఆల్టర్నేట్గా నేను ఏం చేశానంటే, సో ఆన్ ప్రెమిసెస్ ఏదైతే ఆన్ ప్రెమిసెస్ సీక్వెల్ సర్వర్ ఉందో, మీరు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఈఎంపీ డేటా సో లేదా టెంప్ డేటా రెండు ఉన్నాయి కదా, సేమ్ అలానే స్క్రిప్ట్స్ అనేది క్రియేట్ చేశాను గైస్ ఇక్కడ. ఓకే, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చూడొచ్చు ఇక్కడ సినాప్స్ డెమో అని ఈఎంపీ డేటా టెంప్ డేటా రెండు టేబుల్స్ ఉంది. ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే టాస్క్, ఓకే చూడండి, ఎక్స్ట్రాక్ట్ డేటా టైప్ అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ ఫైల్ ఉందని చెప్తుంది. సో లేటెస్ట్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో చూడండి, సినాప్స్ డెమో లేటెస్ట్ అని ఇచ్చాను. కాకపోతే ఎక్కడుందో కూడా చూడాలి, లేకపోతే తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్. ఓకే, ఒక్క నిమిషం guys. బట్ ఇది కరెక్ట్ వే కాదు, ఎందుకంటే మనం ఎక్కడ చేయాలి యాక్చువల్గా, అక్కడ చేయాలి అదర్ సినాప్స్ అనలిటిక్స్కి. బట్ అక్కడ డాక్ ఫైల్ అనేది సో ఐఎమ్ నాట్ షూర్ హౌ టు జనరేట్ అనమాట. సో దానికోసం సో ఆల్టర్నేట్గా మీకు ఎలా చూపించాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్ఎంఎస్ అక్కడ ఏదైతే టేబుల్ స్క్రిప్ట్ క్రియేట్ చేసామో సేమ్ స్క్రిప్ట్ ఇక్కడ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో క్రియేట్ చేసి దాన్ని డాక్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇన్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. టైమింగ్ రెండే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకోటి జనరేట్ అవుతుంది, మూడు వస్తాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. బట్ మన కేసులో జస్ట్ డమ్మీ 2 టేబుల్స్ కాబట్టి. బట్ సో మనమైతే సో అజూర్ డెవలప్స్ ద్వారా వాడి ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్, అంటే మనం అంత పర్ఫెక్ట్ కదా అజూర్ డెవలప్స్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే చూడండి, సక్సెస్ ఫినిష్. ఓకే, సో మనకైతే డాక్ ప్యాక్ ఫైల్ రెడీ అయిందనమాట, మీరు చూడొచ్చు లేటెస్ట్. ఓకే, సో ఇది ఉంది కదా 1024 కదా. ఓకే, ఇప్పుడు మైగ్రేట్. ఓకే, మైగ్రేట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, సో కొంచెం స్క్రీన్ జూమ్ ఇన్ చేసుకోండి, అప్పుడే మీకు ఆప్షన్స్ కనపడతాయి. అదే 100 ఉంటే సో మనకి బటన్స్ ఏం కనపడవు అనమాట. సో దయచేసి కొంచెం జూమ్ ఇన్ చేసుకోండి. ఇక్కడ ఓవర్ వ్యూ, సెట్ ద రిసోర్స్, కాన్ఫిగరేషన్, ద డెస్టినేషన్, రివ్యూ, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మైగ్రేషన్ హ్యాపెన్స్ ఇన్ 2 phases అనమాట. ఓకే, ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మనం డాక్ ప్యాక్ ఫైల్ ఏదైతే దాకా మనం క్రియేట్ చేసామో దాన్ని అప్లోడ్ చేయమని చెప్తుంది. ఓకే, చూస్ ఫైల్, డాక్యుమెంట్స్, మేనేజ్మెంట్, డాక్ ప్యాకేజ్. ఓకే చూడండి, సో లేటెస్ట్. సో నెక్స్ట్. ఓకే, వర్క్ స్పేస్ వచ్చేసరికి ఇది అనమాట. సో డెమోస్, డేటా. ఓకే, సో ఒక కొత్త వేర్ హౌస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఉన్న దాంట్లో అంటే ఎగ్జిస్టింగ్ దాంట్లోకి మనం అయితే చేయలేము. సో న్యూ వన్ తీసుకోవాలి. దాని తర్వాత సోర్స్ ఏంటిది అండ్ డేటాబేస్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, వర్క్ స్పేస్ ఏంటిది, డేటా వేర్ హౌస్ ఏంటిది. సో మైగ్రేట్, దట్స్ ఇట్. ఓకే, సో మనకి ఇమ్మీడియట్గా
ఏదైతే వేర్ హౌస్ ఫ్యాబ్రిక్ డెమో సేల్స్ డేటా వేర్ హౌస్ క్రియేట్ చేసాం కదా, అది క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ కింద క్రియేటింగ్ వేర్ హౌస్ ఉంది కదా, లోడ్ అవుతుంది. ఓకే, కొంచెం జూమ్ చేస్తాను. 100% కదా, ఐ థింక్. ఓకే. సో మనకి సో మైగ్రేట్ చేసాం కదా, స్కీమాస్, డిబిఓ, టేబుల్. చూడండి ఇక్కడ ఏమొచ్చినాయి. సో ఈఎంపి డేటా అండ్ టెంప్ డేటా, మనకి రెండు టేబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, మీరు కావాలంటే వెరిఫై చేద్దాం డేటా వచ్చిందా రాలేదా. గుర్తుంచుకోండి, బట్ యాక్చువల్గా అయితే అలా చేయాలి. బట్ మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి, అంటే పాసిబుల్ ఎలా చేయాలి ఏంటి అనేది, సో ఆ ఉద్దేశంతో వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి మైగ్రేషన్ ఆప్షన్ ఉంది కదా, చూడండి ఇక్కడ. ఓకే, సో మనకి 4 ఉంటాయి అన్నమాట. సో మైగ్రేటెడ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ టు ఫిక్స్ అంటే ఏమేం ఆబ్జెక్ట్స్ మైగ్రేట్ అయినాయి, అలానే ఏమేం ఆబ్జెక్ట్స్ ఫిక్స్ చేయాలి. అంటే కొన్నిసార్లు డేటా టైప్ సపోర్ట్లు కావచ్చు, ఐడెంటిటీ, ప్రైమరీ కీస్, సో టెంపరీ టేబుల్స్ ఏదైనా కావచ్చు అనమాట. మనం అన్ని కూడా లిమిటేషన్స్ అన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఈఎంపి డేటా నాట్ అడ్జస్టెడ్. ఓకే, అంటే ఏదైతే ఉందో అదే తీసుకొచ్చినాం. ఏదన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అది చెప్తుంది అనమాట. సో అది కూడా నేను వీడియో చేస్తాను ఏంటండి. ఓకే, కాపీ డేటా అయితే సక్సెస్ఫుల్గా చేసినాం. దాని తర్వాత ఫిక్స్ ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి దీని మీద క్లిక్ చేస్తే ఆల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ బీన్ మైగ్రేటెడ్ అంటే ఎటువంటి ఇష్యూ లేదని చెప్తుంది. దాని తర్వాత మీరు డేటా కాపీ చేయాలనుకుంటే, అంటే ఏదైతే మీరు ఆబ్జెక్ట్స్ మైగ్రేట్ చేశారో డేటా కాపీ చేయాలంటే రికమెండెడ్. మనకి కాపీ జాబ్ క్రియేట్ చేయమని చెప్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో సినాప్స్ డెడికేట్ సారీ సినాప్స్ డెడికేటెడ్ సీక్వెల్ పుల్ ఏదైతే ఉన్నాయో అది కనెక్ట్ అవుతాం. ఎందుకంటే రెండు ఆబ్జెక్ట్ సేమ్ కదా. కనెక్ట్ అవుతాం అంటే చాలా ఉంటుంది ఇక్కడ. సో బట్ ఏంటంటే డెమాన్స్ట్రేషన్ పైన తీసుకుంటున్నాను. లోడ్ అవుతుంది. సో యూమోర్, అజూర్, సినాప్స్, సర్వర్ నేమ్ అండ్ డేటాబేస్. ఓకే, నెక్స్ట్. సో సర్వీస్ ప్రిన్సిపల్ తోటి అథెంటికేషన్ అయ్యా. సో మీ అందరూ తెలుసు కదా, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్కి ఏమి కూడా క్రియేట్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అని డెస్టినేషన్ లోడ్ అవుతాయి చూడండి. ఐ థింక్ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే చాలా కవర్ చేయాల్సి వస్తుంది కదా. కరెక్ట్. నెక్స్ట్ చూడండి. సో ఇంక్రిమెంటల్ కాపీ, ఫుల్ కాపీ ఉంది. మనం ఫుల్ కాపీకి వెళ్దాం. చూడండి. సో సో రెండు టేబుల్స్ సేమ్ అంటాం. ఓకే, కొంచెం చూపించాలి. సో స్టార్ట్ అయింది కాపీ జాబ్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఐడెంటిటీ కాలమ్స్, లేకపోతే డేటా టైప్స్ మిస్ మ్యాచ్ చేయటం, అలానే వ్యూస్, స్టోర్ క్రియేట్ చేస్తే అవి కూడా మీకు ఎలా ఫిక్స్ చేస్తుంది ఆటోమేటిక్గా ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇది లెంతీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఎడిట్ చేయలేదు, మిస్టేక్ జరిగినా కంప్లీట్గా వీడియో క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఎడిటింగ్ అనుకోండి, ఏ మిస్టేక్ ఉంటే దాన్ని కట్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ డూ దట్. సో ఇన్ ప్రోగ్రెస్. సో 27 సెకండ్స్ పట్టింది. సో ఇంకా లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇక్కడ డేటా కూడా ఎక్కువ ఏం లేదు.
సో 3 రికార్డ్స్ కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ. యా సక్సెస్ అయింది చూడండి. సో 1 మినిట్ అలా తీసుకుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు డేటా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. సో ఇది మినిమైజ్ చేద్దాం. రన్. సో టెంప్ డేటాలో డేటా ఉంది, ఈఎంపీ డేటాలో కూడా డేటా ఉంది చూడండి. ఓకే, సో రెండిట్లో కూడా మనకైతే డేటా వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరేంటంటే మైగ్రేషన్ అసిస్టెంట్ ద్వారా సో మీరు అలానే రీరూట్ కనెక్షన్స్ కావచ్చు, కాపీ ఇలా రకరకాలుగా అంటే అంతా కూడా ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, వీస్, స్టోర్ ప్రొసెస్, ఏదైనా కనెక్షన్స్ ఉంటే వాటిని ఎస్టాబ్లిష్ చేయడం, ఇలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో మీరు కూడా ప్రాక్టికల్గా ట్రై చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇక్కడ సో ఈ సినాప్స్ నుంచి తీసుకొస్తే ఆ డాక్ ప్యాక్ ఫైల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. బట్ ఇది రైట్ వే కాదు. బట్ అట్లీస్ట్ మీకు డెమోన్స్ట్రేషన్ ఆ డాక్ ప్యాక్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది తెలియటం కోసమే నేను చేశాను అనమాట. బట్ రైట్ వే డూయింగ్ దిస్ దీని నుంచి చేయాలన్నమాట. ఓకే, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.